ఇక బ్రేకులు అన్నీ అయిపోయినాయోలా ఇక మిగిలిపోయిన వార్తల్ని చూడుండ్రి. పబ్లిక్ ఇక మా సక్కదనాల చెల్లె ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అరుచుకుందాం పాండ్రి. ఏం చేస్తున్నావే ఓ దొర్సాని? సమోసా సమోసా నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? నువ్వు ఉంటే నా నోటికి కులాసా, నువ్వు లేకుంటే అవుతుంది నా పానం పలిగిన గాజు గిలాసా. ఇక నిన్ను తినకుంటూ ఒవలాపుతారో నన్ను సుత్తా. దీనికి ఎప్పుడు తిండిగోలే, తిండంటే చాలు బండి కట్టది తిండి మొక్కంది. అబ్బా ఇంత కమ్మగా ఉన్న సమోసా, గోలిచ్చిన మిరపకాయలు లేకపోయా. గోలిచ్చిన మిరపకాయలు ఉంటే మిరపకాయ తినుకుంటే సమోసా కొరుకుతుంటే అబ్బో సూపర్ ఉంటుండే. అమ్మో ఇది దాచ పెట్టుకుంటా, అప్పటికి చాయ్ తాగంగా తింటా. పైసా పని లేదు, రూపాయి ఆదాయం లేదు, కానీ తిండికి మాత్రం ముందుంటది. ఓసై బకాసురు రాలా నిన్నేనే. ఏమంటివి ఏమంటివి? నన్ను ఈ శకుంతలను పట్టుకొని బకాసురాలా అందువా? అహో ఎంత మాట ఎంత మాట! ఇది నాకు నా ప్రియమైన సమోసకు ఘోర అవమానం, ఘోర అవమానం. ఏహే ఆపు నీ సినిమా డైలాగులు. ఆ సమోసా తినేకే అని ఎన్ని మాటలు చెప్పాలి నీకు? ఇంకో గొప్పలకు డైటింగ్లు ఉన్నా అని గప్పాలు కొడుతుంది మంది ముంగట. ఇగో అక్క నువ్వేం ఫీల్ కాకు, నీకోసం అద్దపావు జిలేబీ తెచ్చిన. అర్థాలు చెప్పుకొని జల్దిరా ఇంటికి, తిందాం ఇద్దరం కలిసి. అర్ధపావు ఇద్దరం కలిసి కుమ్మేద్దామా? కుమ్ముతా నేనైతే ఇంటికి రాని అమ్మా. చూడు మీనాక్షి, ఈ సమోసాకు శకుంతలకున్న అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? సమోసాలు తినే మిషన్లను ఇంటికి వచ్చిన కదా అన్నమన్నాడా? ది రిలేషన్ బిట్వీన్ సమోసా అండ్ శకుంతల మస్ట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ నాట్ లైక్ ఏ ఫిష్ అండ్ ఏ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే క్షమించు, అసలు అర్థమే లేదనుకుంటే మన్నించు. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. ఏందని లోలి? సమోసాలు జిలేబీలు తినుడు ఆరోగ్యానికి హానికరమట. ఆర్తలు చూస్తలేవా? బజ్జీల దుకాణాల కాడ హెచ్చరిక బోర్డులు పెట్టాలని సెంటర్ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం కూడా చేసిందట కాదే. ఏంది అక్క నువ్వు చెప్పేది నిజమా? నా ప్రియాతి ప్రియమైన సమోసాను తింటే ఆరోగ్యానికి హానికరమా? అయ్యో ఆపుతావా నీ ఓవర్ యాక్షన్గా? నీ ప్రియాతి ప్రియమైన సమోసాకే కాదు, జిలేబీ, మిరపకాయ బజ్జీలు, పకోడీలు, బిస్కెట్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే నూనెల కాసేటి, చక్కెరతోటి చేసేటి యాడ అమ్మినా ఆడ ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిక బోర్డులు పెట్టుడేనట. ఇది అన్యాయమే అక్క. అట్లా చేస్తే బజ్జీలు అమ్మి బతకటోళ్ళు ఏం కావాలి చెప్పు? ఓసి పిచ్చిదానా, పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ డబ్బాల మీద షాపుల కడ రాసినంత మాత్రాన తాగటోళ్ళు ఊకుంటాన్రా చెప్పు? ఇది కూడా కంతే. అంటే నన్ను, నా సమోసాని, నిన్ను, నీ జిలేబీని ఎవరు విడదీయలేరన్నమాట. అబ్బా ఎంత మంచి మాట చెప్పినావక్క. ఓహో నీకు అట్లా అర్థమైందా? ఆయన రాను రాను డ్రమ్ము లెక్క తయారవుతున్నావు. ఆ బయట తిండి బంద్ చేయరాదు జరా. అక్క నువ్వు చెప్పినాక బంద్ చేయనా? బంద్ చేస్తేనే కానీ ఆ తర్వాత ఏందే? ఈ కాడ నుంచి సమోసా అయినా జిలేబీ అయినా ఇంట్లోనే వేసుకుందాం, ఇంట్లోనే గుమ్ముదాం. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది. ఇంకేమైనా చెప్పండి. అంతేగాని తిన్నుడైతే ఆపనంటావు గంతేనా? సరే నేను వచ్చేటాలకు నాకైతే జిలేబీలు చేసి పెట్టు, కుమ్మేద్దాం. అబ్బా మక్క బంగారం. కొందరికి సమోసాలు చూస్తే నోరూరుతుంది, కొందరికి జిలేబీలు చూస్తే నోరూరుతుంది, ఇంకొందరికి గరం గరం మిర్చి తినుకుంటా ఛాయ్ తాగాలనిపిస్తుంది. కానీ ఇంకొన్ని నెలల్లా ఇవన్నీ అమ్మే కాడ హెల్త్ వార్నింగ్ బోర్డులు, పోస్టర్లు వెళ్తాయట. మరిగా బోర్డులు చూసి చిరుతిండ్లు తినేటోళ్ళు భయపడతారో, లేకుంటే గప్ప గప్ప సిగరెట్లు తాగేటోళ్ళే తగ్గుతలేరు. మేమెందుకు దగ్గానని పానం ఖరాబ్ చేసుకుంటారో చూడాలి. గాని మీరైతే కర్మ వార్తల్ని చూడుండ్రోలా.